इसी तरह यूनियन की अपना इच्छा है। मैं प्रेसिडेंट साहब से और जनरल सेक्रेटरी साहब से यही आप तमाम ऑटो ड्राइवर्स को साथ लेकर चलने से ऑटो से थोड़ी सी दूरी पे हो, लेकिन अक्सर ओकेजन तो फिजिकली हमारा ऑटो वालों को यही कहा जाता है और अक्सर होता यही है कि हमारी पार्टी का मसला जो होता है हम सही तरीके से नहीं देखते। आप शराब नवीसी से कई खानदानी तबाह बर्बाद हो जाते हैं। हम बड़े मुश्किल से रोज 100-200 रुपए 300 रुपए और ज्यादातर तो यहाँ पर ऐसे और वहीं पर पुलिस का भी साथ है, क्योंकि आए वक्त में यही शिकायत रहती है बार-बार बयान दें। और मैं इसी उम्मीद के साथ जनाब अब्दुल बाबा से यही गुजारिश करता हूँ कि आप मीटिंग के साथ रहकर एक दूसरा कायम करिए इंशाअल्लाह। बहुत शुक्रिया। ఈ కార్యక్రమానికి వచ్చిన నా తోటి మోదలు పేరు మరి వేదిక పెద్దలు వారు కూడా నాకు నమస్కారాలు करता हूँ। मैं आपसे यही कहता हूँ कि नशे की गलत आदत को हम छोड़ दें, एक मिसाल कायम करें। एक मिसाल कायम करते हुए हम अपने रोजगार अपने बच्चों को हमारी जिम्मेदारी है, हम अपनी जिम्मेदारी को खूब निभाएं। जब तक हम अपनी जिम्मेदारी को नहीं निभाएंगे हम कोई मुकाम पर नहीं पहुंच सकते। తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆదేశం మేరకు యువ నాయకుడు ఐటీ మరియు పరిశ్రమల మంత్రి గారు కేటీ రామారావు గారు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు కల్పించాలనే భావనతో ఒక్క ప్రభుత్వ ఉద్యోగాలు అయితేనే సరిపోవు, దాంతోపాటు ప్రైవేటులో రంగంలో కూడా ఉద్యోగాలు ఇప్పించాలని టాస్క్ అనే ఒక ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. దాని ద్వారా సెలెక్ట్ కాబట్ట తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ద్వారా తెలంగాణలో 123 మందిని ఒక్క ఇన్ఫోసిస్ కంపెనీ సెలెక్ట్ చేయడం జరిగింది. దానిలో 13 మంది మన జైత్యాల నుంచి సెలెక్ట్ కావడం, దాంట్లో 6 నలంద డిగ్రీ కాలేజ్ మన నరేష్ గారి గైడెన్స్లో సెలెక్ట్ అయ్యి ఇన్ఫోసిస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఉద్యోగాలు సాధించడం, 3rd ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ క్యాంపస్ సెలెక్షన్స్ రావడం నిజంగా గర్వకారణం. వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా నరేష్ గారికి. నరేష్ గారు ఒక మాటలో చెప్పాలంటే వారి కుటుంబం నాకు మోటివేట్ బాగా సుపరిచితులు, వాళ్ళ నాన్నగారు అందరూ గతంలో కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేసినప్పుడు కూడా సక్షం వారి ద్వారా కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కూడా నలంద కాలేజీలకు వెళ్ళడం జరిగింది. అంటే విద్యార్థులను ఓవరాల్గా డెవలప్ చేస్తున్నారు నలంద డిగ్రీ కాలేజీలో. వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత 10 సంవత్సరాల్లో 2004 నుంచి 2014 వరకు 24,000 ఉద్యోగాలు ఉమ్మడి రాష్ట్రంలో ఇస్తే ఒక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ 4 సంవత్సరాల్లో 33,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. అవే కాకుండా దాదాపు ఒక 5 లక్షల మందికి ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ చూస్తూ ఉంటే ఇన్ఫోసిస్ కంపెనీలో తెలంగాణలో టాస్క్ ద్వారా తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ మేనేజ్మెంట్ ద్వారా 113 మందిని ఒకే ఒక కంపెనీలో సెలెక్ట్ చేయడం క్యాంపస్ సెలెక్షన్. దాంట్లో జగిత్యాల నలంద డిగ్రీ కాలేజ్ నుంచి 6 సెలెక్ట్ అవ్వడం నిజంగా అభినందనీయం. ఇదే విధంగా ఇక్కడ విద్యార్థులు, ఇక్కడ విద్యా సంస్థలు ఇంకా ఎక్కువగా మంచిగా సెలెక్ట్ అయ్యేలా చూడాలని మరి ఈ టాస్క్ ఇన్ఛార్జ్ తెలంగాణ గంగా ప్రసాద్ గారు కూడా ఇవాళ వచ్చారు. వారికి కూడా ఇట్లాంటి మంచి కార్యక్రమంలో భాగస్వామ్యానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యలో మాట్లాడుతూ కేజీ టు పీజీలో బాగా ప్రైవేటు విద్యా సంస్థలకు ఇంకెక్కువ భాగస్వామ్యం ఇస్తామని చెప్పి మన అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. తప్పకుండా ఇక్కడ మన జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రైవేట్ విద్యా సంస్థలు నాలంద కానీ ఇంకేదైనా కానీ విద్యా సంస్థలు కూడా రేపటి నాడు ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో సపోర్ట్ దొరికి ఇక్కడ చదువుతున్న బీద విద్యార్థులకు ఇంకా మంచి లాభం చేకూరుతుంది. కేజీ టు పీజీలో కూడా అందరూ కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతూ నన్ను ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి చిన్నారులను ఆశీర్వదించే విధంగా అవకాశం కల్పించిన నలంద
డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ నరేష్ గారికి ధన్యవాదాలు. మీరికి నమస్కారం. ఈరోజు మా నలంద డిగ్రీ కళాశాల విద్యార్థులు BSc థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు వాళ్ళ చదువు పూర్తి కాకముందే ప్రపంచ ప్రఖ్యాత IT కంపెనీ ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగాలు సాధించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం తెలంగాణ ప్రభుత్వము గ్రామీణ ప్రాంత యువతకు కార్పొరేట్ ఉద్యోగాలు అందించాలనే లక్ష్యంతో టాస్క్ అనే సంస్థను ఏర్పాటు చేసి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అనే సంస్థ ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, దాని ద్వారా ప్లేస్మెంట్స్ అరేంజ్ చేసి విద్యార్థులకి ఉద్యోగాలు వచ్చేలా చూస్తున్నది. సో దానిలో మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి కంపెనీ డ్రైవ్లో రాష్ట్ర వ్యాప్తంగా 1100 మంది విద్యార్థులు హాజరైనారు. దాంట్లో 124 మందిని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక చేస్తే అందులో 124లో 6 మంది విద్యార్థులు కేవలం మన నలంద డిగ్రీ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులని వాళ్ళ తల్లిదండ్రులని అభినందిస్తూ విద్యార్థులంతా కూడా చాలామందికి ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటంటే ఉద్యోగం అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగమే ఉద్యోగం అనేటువంటి భావన యువతలో ఉంది. వాళ్ళ దాన్ని తొలగించుకొని మీరు కష్టపడి సంపాదిస్తే కనుక ప్రభుత్వ ఉద్యోగానికంటే ఎక్కువ ఆదాయము, ఎక్కువ భద్రత కలిగిన ప్రభుత్వ ఉద్యోగాలు మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి. వాటిలో కనుక మన ఉద్యోగాలు సంపాదించి వాటికి అవసరమైన నాలెడ్జ్, స్కిల్స్, నైపుణ్యాన్ని కనుక సంపాదించుకుంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని మించిన ఉద్యోగాలు పొందే అవకాశం ఇవాళ యువతకు ఉన్నది. విద్యార్థులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఆ ఉద్యోగాలు అందిపుచ్చుకునే రకంగా మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకోవాలని కోరుకుంటూ, అట్లాగే మా కళాశాల ద్వారా ఉద్యోగాలు పొందిన విద్యార్థులు ఎవరు కూడా ధనవంతుల పిల్లలు కాదు, అలాగే ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ విద్యార్థులు కాదు, కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం చదువుకున్న విద్యార్థులు ఇవాళ వాళ్ళ యొక్క కసి, పట్టుదల, వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహము, తల్లిదండ్రులని పడుతున్న ఆర్థిక బాధలను విముక్తి చేయాలనేటువంటి ఒక కసి తపనతో చదవడం ద్వారా ఇవాళ అతి చిన్న వయసులో కేవలం 20 సంవత్సరాల వయసులోనే నెలకు కనీసం 20,000 రూపాయల పైన ఆదాయంతో, జీతంతో ఇవాళ వాళ్ళు ఉద్యోగాలు సాధించడం జరిగింది. సో ఇందుకు సహకరించిన మా అధ్యాపకులకు, అట్లాగే సహకరించిన విద్యార్థులందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.